సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజ్ జీజస్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతోని దేవుడు ఒక వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు, నేను ప్రేయర్ చేసినప్పుడు దేవుడి వాక్యం ద్వారా నాతో మాట్లాడిండు. సో టుడే టాపిక్ ఈస్ వెన్ గాడ్ ప్రాస్పరస్. ఎప్పుడు వర్ధిల్లుతాం? వెన్ గాడ్ ప్రాస్పరస్, దేవుడు ఎప్పుడు వర్ధిల్ల చేస్తాడు ఆర్ వర్ధిల్లుతాం. సో దీని విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక వర్సెస్తోనే దేవుడు ఈ విధంగా నాతో మాట్లాడిండు. ఓకే, లెట్ us గో టు జాన్ చాప్టర్ 1 verse 2. 3 యోహాను 1వ అధ్యాయము 2వ వచనము. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండేవలెనని ప్రార్థించుచున్నాను. ఇక్కడ దేవుడు ఏమంటానంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది. దేవుడు ఏమంటానంటే, ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుతావు. ఫస్ట్ నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది అంటే ఇంగ్లీష్లో చూడండి, బీ లవ్డ్, ఐ విష్ అబౌవ్ ఆల్ థింగ్స్. ఐ విష్ అబౌవ్ ఆల్ థింగ్స్, అన్ని విషయంలో ఏమంటాడు, ఐ విష్ అబౌవ్ ఆల్ థింగ్స్ దట్ దో మేస్ట్ ప్రాస్పర్ అండ్ బీ ఇన్ హెల్తీ. నేను అన్ని విషయాలలో నువ్వు ఆశ్రదింపబడాలని నేను అనుకుంటాను. దేవుడు ఏమనుకుంటాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుతావు. దేవుడు ఏమనుకుంటాడు, నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లాలనుకుంటాను. బీ లవ్డ్, ఐ విష్ అబౌవ్ ఆల్ థింగ్స్ దట్ దో మేస్ట్ ప్రాస్పర్ అండ్ బీ ఇన్ ద వెల్త్. నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లాలని నేను కోరుకుంటాను. కానీ దేవుడు ఇక్కడ ఒక కండిషన్ పెట్టింది. ఏంటిది? ఈవెన్ యాజ్ ది సోల్ ప్రాస్పరెత్, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుతావు. నీ ఆత్మను నువ్వు ఎప్పుడైతే పెంపొందించుకుంటావో, నీలో ఉన్న పరిశుద్ధాత్మను నువ్వు ఎప్పుడైతే పెంపొందించుకుంటావో అప్పుడు నువ్వు అన్ని విషయంలో ఏంటిదట ఎదుగుతాం. ఎగ్జాంపుల్ చూడండి, 10th క్లాస్లో 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. 6 సబ్జెక్టులు ఉంటాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్, ఇవి ఉంటాయి. ఏంటి? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సోషల్, సైన్స్, మ్యాథ్స్ ఉంటాయి. ఈ 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఆ 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్లో ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయినట్టే. అవునా కదా? ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయినట్టే. ఈ ఏంటిది, ఇంగ్లీష్లో తక్కువ మార్క్స్ వచ్చి సోషల్, తెలుగు, హిందీ ఈ అన్నిట్లో 90కి 90, 98, 100కి 90, 98 వచ్చినా కూడా ఇంగ్లీష్లో నువ్వు ఫెయిల్ అయినావంటే ఏంటిది అన్నట్టు, అన్నీ ఫెయిల్ అయినట్టే. సో అందుకే దేవుడు ఏమంటాడు, ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుతావు. నువ్వు ఎప్పుడైతే స్పిరిట్లా పెంపొందించుతా ఉంటావో, ఎప్పుడైతే నీ స్పిరిట్ని నువ్వు యాక్టివేట్ చేసుకుంటూ ఉంటావో, పరిశుద్ధాత్మ దేవునితో ఎప్పుడైతే సహవాసం చేస్తూ ఉంటావో, దేవుడు నిన్ను అన్ని విషయాలల్లో బ్లెస్ చేస్తాడు. ప్రతి విషయంలో చూడండి, ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు ఒక మ్యాగ్నెట్ తీసుకోండి. మ్యాగ్నెట్, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ మ్యాగ్నెట్? మ్యాగ్నెట్ ఏం చేస్తుంది? మ్యాగ్నెట్ ప్రొడ్యూస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అట్రాక్టింగ్ మెటీరియల్స్ అట. మ్యాగ్నెట్ ఏం చేస్తుంది? మెటీరియల్స్ దోస్ థింగ్స్ ఆర్ మేడ్ ఇన్ ఐరన్, స్టీల్. ఏవైతే ఐరన్తో స్టీల్తో ఉంటాయో అవిటిని అట్రాక్టివ్ చేసుకుంటాడు. ఇప్పుడు ఒక మ్యాగ్నెట్, ఒక అయస్కాంతం ఇక్కడ పెట్టినప్పుడు, ఇంత పెద్దది పెట్టినప్పుడు ఏవైతే ఐరన్తో ఉంటాయో అవన్నీ ఏమైతే అట్రాక్ట్ అవుతాయి, మొత్తం వీటికి అయస్కాంతంకి వచ్చి మొత్తం అతుకుతాయి. సో ఆ విధంగానే నువ్వు ఆత్మలో ఎదుగుతా అంటే, పరిశుద్ధాత్మలో బైబిల్ స్టడీ, ప్రార్థన, సహవాసము, దీంట్లో ఎదుగుతా అంటే ప్రతిదీ నీకు అట్రాక్ట్ అవుతుంది. ఏ జాబ్ నీకు రావాలి, నువ్వు ఎవరిని చేసుకోవాలి, ఎక్కడికి పోవాలి, ఎట్లా చూడాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా వినాలి, ఏ విధంగా డ్రెస్ వేసుకోవాలి, ఏ విధంగా ప్రతిదీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ప్రతిదీ చూపిస్తాడు, ప్రతిదీ చెప్తాడు. ఎప్పుడు నీ ఆత్మను పెంపొందించుకుంటా అంటే, ఎప్పుడైతే నీ స్పిరిట్ని నువ్వు యాక్టివేట్ చేసుకుంటా అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ప్రతిదీ బోధిస్తాడు. ఎక్కడికి పోవాలి, ఆ ప్లేస్కి పోవాలా వద్దా, ఈ ప్లేస్కి పోవాలా వద్దా, నేను ఏ జాబ్ చేయాలి, ఎవరిని చేసుకోవాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా చూడాలని దేవుడు ప్రతిదీ మనకి ఏంటిది చూపిస్తాడు, హోలీ స్పిరిట్. సో ఆ విధంగా ఏం చేయాలంటే, మనం ప్రతిరోజు మన దాన్ని ఏం చేసుకోవాలి, సో పెంపొందించుకోవాలి. మన స్పిరిట్ని మనం పెంపొందించుకునేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ప్రతిదీ దేవుడు మనకు చూపిస్తాడు. ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలి, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి, నేను ఎట్లా సెటిల్ కావాలి, నా ఫ్యూచర్ ఏంది, నువ్వు ఆత్మలు ఎదుగుతున్న ప్రతిసారి దేవుడు నీకు ప్రతిదీ చూపిస్తాడు. కానీ ఇప్పుడు చూడండి, చాలామంది ఇప్పుడు ఎట్లున్నారంటే, ఇప్పుడున్న జనరేషన్ చాలామంది ఎట్లున్నారంటే, నాకు గవర్నమెంట్ జాబ్ ఉన్నది ఆర్ నాకు ప్రైవేట్ జాబ్ ఉన్నది, సో నేను వర్ధిల్లుతా.
నాకు గవర్నమెంట్ జాబ్ ఉన్నది, ఇంత ప్యాకేజ్, నాకు ప్రైవేట్ జాబ్ ఉన్నది, నాకు ఇంత ప్యాకేజ్, సో నేను వర్ధిల్లుతా. సో చూడండి, ఒకసారి సడన్గా నీ కంపెనీకి లాస్ వచ్చినా, లేకపోతే ఏదైనా ఇష్యూ అయినా నీ ప్రొఫెషనల్లా నువ్వు ఉండే దాంట్లో, స్కూల్ ఏదైనా నీ ప్రొఫెషనల్, డాక్టర్, ఇంజనీర్, ఏదైనా లాస్ వచ్చిందనుకో, వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు తెలుసా? ఫస్ట్ వాళ్ళు ఎవరినొకరిని, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో నేను ఏం చేయాలి, ఒక 50 మెంబర్స్ ఉన్నారు, 50 మెంబర్స్లో మనకు లాస్ వచ్చిందంటే ఏం చేయాలి, ఒక 10 మెంబర్స్ని తీసేయాలి. సో నువ్వు ఆత్మలో ఎదగనప్పుడు, నువ్వు స్పిరిట్లో యాక్టివేట్ లేనప్పుడు, నీ గవర్నమెంట్ జాబ్ ఉన్నా, ప్రైవేట్ జాబ్ ఉన్నా, ఏదున్నా, సో ఏమవుతుంది అక్కడ, ఒకవేళ అల్లకెళ్ళి నువ్వు పడిపోయినావు అనుకో, అల్లకెళ్ళి నేను తీసేసిల్లు అనుకో, రిజైన్ చేసి నువ్వు బయటికి వచ్చేసినావు అనుకో, ఏమవుతుంది? నువ్వు ఆత్మలో ఎదగలే కాబట్టి మళ్ళీ నువ్వు ఎక్కడ పడిపోతావు నీకు కూడా తెలియదు. సో నువ్వు ఆ గవర్నమెంట్ జాబ్ చేసుకుంటా, ప్రైవేట్ జాబ్ చేసుకుంటా, ఎప్పుడైతే నీ ఆత్మను పెంపొందించుకుంటావో, నీ స్పిరిట్ని యాక్టివేట్ చేసుకుంటావో, పోయిన జాబ్ కంటే 2 జాబ్ దేవుడికి ఇస్తాడు. హల్లెలూయా. సో ఏంటిదంటే, సడన్గా ఆ కంపెనీలో కానీ ఏదైనా లాస్ వచ్చినా, ఏదొచ్చినా అవి చేసుకుంటా నువ్వు ఆత్మలో ఎదుగుతాను అంటే నీకేముంటుంది? ఒకవేళ నువ్వు పడ్డా, దేవుడు నిన్ను 2 జాబుతో, 2 ప్రమోషన్తో మళ్ళీ నేను అధికంగా ఆ స్థానంలో దేవుడు ఎంచుతాడు. హల్లెలూయా. సో ఏంటిదంటే, మనం ఏం చేయాలి? ప్రతిరోజు ఆత్మను ఏం చేసుకోవాలి? పెంపొందించుకోవాలి. ఎందుకంటే ఎవ్రీథింగ్ క్రియేటెడ్ బై హిమ్, త్రూ హిమ్ అండ్ ఫర్ హిమ్. సమస్తము సృష్టింపబడ్డది ఆయన ద్వారా, ఆయన కోసమే. సమస్తము సృష్టింపబడ్డది ఆయన కోసమే. సో ఇప్పుడు చాలామంది ఎట్లుంటారంటే, నేను వర్ధిల్లాలి, నేను ఆశీర్వదింపబడాలి, నేను ప్రాస్పర్గా ఉండాలంటే, కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడున్న జనరేషన్లో కొంతమంది ఏం చేస్తారంటే, రిచ్గా ఉన్న అమ్మాయిని చూసి మ్యారేజ్ చేసుకుంటారు. సో నా లైఫ్ ఆమెతో సెట్ అవుతుంది, సో కొంత జాబ్ ఉన్నది, 20,000, 50,000, 40,000 వస్తాయి, గవర్నమెంట్ ప్రైవేట్, నేను చేయకపోయినా సో ఆమెను చేసుకుంటే నా లైఫ్ అనేది సెట్ అవుతుందని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటారు. అవునా కాదు? ఇంకో కొంతమంది ఎట్లుంటారు, నాకు నాలెడ్జ్ ఉన్నది, సో నేను వర్ధిల్లుతా, సో నాకు మనుషుల ఫేవర్ ఉన్నది. నాకు ఎవరి ఫేవరు? నాకు మా బాబాయ్, నాకు మా ఫ్యామిలీ ఫేవర్ ఉన్నది, సో నేను వర్ధిల్లుతా. నాకు స్టడీ, మనీ అండ్ సర్కిల్ ఉన్నది, నేను వర్ధిల్లుతా. సో ఈ విధంగా అందరూ ఈ విధంగా ఉన్నారు. సో ఇప్పుడున్న లోకంలో ప్రతి ఒక్కరి జనరేషన్లో ఎవరైతే ఉన్నారో, నాకు నాలెడ్జ్ ఉన్నది, టాలెంట్ ఉన్నది, నా సర్కిల్ ఉన్నది, నా స్టడీలో నాకు మనీ ఉన్నాయి, నేను వర్ధిల్లుతా అనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఎవ్వరు ఆత్మను మాత్రం పెంపొందించుకునే స్థాయిలో లేరు ఎవ్వరు. సో ఏంటిదంటే, మనం ఏం చేయాలంటే, ప్రతిరోజు ఏం చేయాలి? ఆత్మను పెంపొందించుకోవాలి. నువ్వు వర్ధిల్లాలి, నువ్వు బ్లెస్ కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మత్తయి సువార్త 6:33 ఏముంటుంది? మనం వర్ధిల్లాలంటే మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. ఫస్ట్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఏంటిది? ఫస్ట్ దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతికినప్పుడు ప్రతిదీ ఏంటిదట? మనకు యాడ్ అవుతుందట. హల్లెలూయా. ఫస్ట్ మనకు యాడ్ అవుతుంది. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు ఏమవుతుంది? మనం అన్ని విషయాలలో ఎదుక్కుంటా, ప్రతిదీ మనకు యాడ్ అయ్యకుండా వస్తుంది. అట్లనే వీ వాంట్ టు ఫీడ్ అవర్ స్పిరిట్. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి అనుదిన ఆహారం ఇవ్వాలి. ఈ 5 minutes ప్రేయరు, ఈ 5 minutes బైబుల్ స్టడీ ఇవి సరిపోవు. ఈ 5 నిమిషాల ప్రార్థన, 5 నిమిషాల బైబిల్ స్టడీ సరిపోదు. నీ ఆత్మ, నీ స్పిరిట్ వర్ధిల్లాలంటే నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లాలి. దేవుడు కోరుకుంటాను ఏంటిది? నా ప్రియుడా, నువ్వు అన్ని విషయంలో ఎదగాలి. ఎందుకంటే ఈ భూమి, దాని సంపద సమస్తం యెహోవాది. ఆయన మనకిచ్చిండు ఆధిపత్యం, డొమినియన్ మనకిచ్చిండు. ఆదాము అవ్వకి ఏమిచ్చిండు? ఆధిపత్యం ఇచ్చిండు. అవునా కదా? సో మనం ఏం చేయాలి? రూల్ చేయాలి. సో కానీ రూల్ చేయకుంటే ఎటు పోతున్నామంటే, చాలామందికి హోలీ స్పిరిట్ అంటే తెలియదు, హోలీ స్పిరిట్తో సహవాసం తెలియదు చాలామందికి. సో ఈ 5 minutes ప్రేయర్, ఈ 5 minutes బైబుల్ స్టడీ సరిపోదు. చూడండి, ఇప్పుడు ఏదైనా క్రికెట్లో ఇంటర్నేషనల్ మ్యాచ్ కావాలంటే, ఒక ఐపీఎల్ కానీ ఇంటర్నేషనల్ ఆ కప్పు కొట్టాలంటే, వాళ్ళు బిఫోర్ 1 month, ఒక 15 days నుంచి ఏం చేస్తారు? వార్మప్ చేస్తారు. అవునా కదా? ఎందుకంటే వార్మప్ చేస్తారు. సో అక్కడ వెళ్ళి పార్టిసిపేట్ చేసి ఆ విన్ అయితే ఇంటర్నేషనల్ కప్ అనేది మనకు వస్తుంది. సో వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ 5 minutes ప్రేయర్, ఈ 5 minutes బైబిల్ స్టడీ సరిపోదు. సో ఈ రోజు నుంచి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీరు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ అనేకమైన గంటలు ప్రార్థనలో, బైబిల్ స్టడీలో ఉండును గాక అని ప్రకటిస్తున్నాయి. ఆమేన్. సో చూడండి, డైలీ ప్రేయర్ చేస్తున్నావా? మనము ఆత్మలో వర్ధిల్లాలంటే ఏం చేయాలి? బైబిల్ స్టడీ, ప్రేయర్,
సో చూడండి, చాలామంది ప్రేయర్ చేస్తారు. ఎట్లా, ఓకే నువ్వు ప్రేయర్ చేస్తాను 1-2 అవర్స్ డైలీ ప్రేయర్ చేస్తాను, విత్ టంగ్స్తో ప్రేయర్ చేస్తాను. సో 1 అవర్ 2 అవర్స్ నువ్వు ప్రేయర్ చేస్తాను, విత్ టంగ్స్లో ప్రేయర్ చేస్తాను, కానీ నీ లోపల ఏం లేదు, ప్రేమ లేదు. ఆత్మ వర్ధిల్లుతుందంటే, అన్ని విషయంలో వర్ధిల్లాలంటే వరాల కంటే ముఖ్యం ఏంటి, ఫస్ట్ ఫలాలు. వీ హ్యావ్ టు డెవలప్ ఫ్రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అవునా కదా. ఫలాలు అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ప్రార్థన చేస్తాను 1 అవర్ 2 అవర్స్ విత్ టంగ్స్లో ప్రేయర్ చేస్తాను, కానీ ఏం లేదు, ప్రేమ లేదు. ఇప్పుడు ఎవరైనా నువ్వు ప్రేయర్ చేసేంత వరకు 2 అవర్స్ 3 అవర్స్ ప్రేయర్ చేస్తావు, టంగ్స్లో ప్రేయర్ చేసిన తర్వాత ఏదో సిచ్యువేషన్ వస్తుంది, ఇంట్లోనో బయట ఎక్కువ వస్తుంది, రాగానే బ్యాడ్ వర్డ్స్, కోపం, పగ, కుళ్ళు, ఓర్వలేని గుణం, ఇవన్నీ ఏంటిది, ఇవన్నీ మీ మీదికి వస్తాయి. అంతసేపు నువ్వు 1 అవర్ ప్రార్థన చేస్తాను, అంతసేపు టంగ్స్లో ప్రేయర్ చేస్తాను, అంతసేపు దేవుని సన్నిధిలో గడిపాను, కానీ అక్కడి నుంచి బయటికి రాగానే బ్యాడ్ వర్డ్స్, కోపము, కుళ్ళు, ఎవరైనా చూస్తే ఓర్వలేని గుణము, అవునా కదా. ఇంకా కొంతమంది ఉంటారు. సో అసలు ప్రేయర్ మిస్ చేస్తే ఏమవుతుంది, ప్రేయర్ సి వాట్ హ్యాపెన్ వెన్ యూ ఇగ్నోర్ ప్రేయర్. లెట్ us go to chapter let us go to Hebrew chapter 12 verse 15-16. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని. అసలు దేవుని కృపను పొందకుండా ఎవరు ఉండరు. దేవుని కృపను ప్రతిరోజు మనం పొందుకుంటున్నాము కాబట్టి మనను, మన కుటుంబాలను, ఈ ప్రపంచాన్ని దేవుడు ప్రతిరోజు కాపాడుతాడు. దేవుడు కృపగలవాడే, బట్ మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో. లెస్ట్ ఎనీ మ్యాన్ ఫెయిల్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. హౌ? బై ఇగ్నోరెన్స్. ప్రేయర్ అనేది మిస్ చేయడం అంటే అపవాది ఎట్లనైనా చొరబడి ఏ విధంగానైనా నిన్ను నాశనం చేయాలి, ఏ విధంగా నిన్ను పడేయాలని చూస్తాడు. కానీ దేవుడు ఏంటిదంటే, గాడ్ వాంట్స్ టు గివ్ యూ ఎవ్రీథింగ్. దేవుడు నీకు ప్రతిదీ ఇవ్వాలనుకుంటాను. ఎందుకు? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లాలి. ఈ భూమి మీద నిన్ను ఎందుకైతే మనల్ని సృష్టించిండో ఆ సృష్టినంతా ఏలి మళ్ళా ఆయనకు మనం అప్పగించాలి. సో వర్స్ చూడండి, వర్స్ 16. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియో జాగ్రత్తగా చూచుకొనుడి. ఒక్క పూట అన్నం కోసం దేవుడు ఆశీర్వదించిన ఏసావు, ఆయనకున్న ల్యాండ్ కానీ ప్రాపర్టీస్ కానీ ప్రతిదీ కానీ ఏం చేస్తాడు, ఒక్క పూట అన్నం కోసం తనకున్న సమస్తాన్ని, దేవుడు ఆశీర్వదించిన సమస్తాన్ని ఒక్క పూట అన్నం కోసం ఏం చేస్తాడు, జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేస్తాడు. ఎవరికి? యాకోబుకి. సో మన ప్రేయర్ ఇగ్నోరెన్స్. మనం ఈరోజు చాలామంది ఏమనుకుంటారు, ఈరోజు కాదు రేపు చేద్దాం, రేపు కాదు ఎల్లుండి చేద్దాం. దుష్టుడు ఎట్లా తెలుసా, మనం అనుకున్న వెంటనే ఇప్పుడు చాలామంది అనుకుంటారు, నేను 3 o'clock లేచి ప్రేయర్ చేయాలి, లేకపోతే 6కి ప్రేయర్ చేయాలి, 2కి ప్రేయర్ చేయాలి, రేపు వీళ్ళందరూ వెళ్ళిపోతాను, ఇక్కడ ఈ టైంకి నేను ప్రేయర్ చేయాలి అనుకుంటారు చాలామంది. కానీ మీకు ఒకటి తెలుసో తెలియదు, నువ్వు అట్లా అనుకున్న వెంటనే నీకంటే ముందు వాడు ఫస్ట్ పోయి అక్కడ నిలబడుతాడు. ఎందుకు తెలుసా, వానికి పైనుంచి ప్రెజర్ ఉంటుంది. నువ్వు స్పిరిట్లో యాక్టివ్ ఉన్నావు అనుకో, వాడు ఓడిపోతాడు. నువ్వు స్పిరిట్లో యాక్టివ్ ఉన్నావు అనుకో, డైలీ ప్రేయర్, బైబిల్ స్టడీ, తగ్గింపు, దేవుని చిత్తానుసారంగా నీ చూపులు, నీ మాటలు సమస్తము నువ్వు దేవుని చిత్తానుసారంగా ట్రై చేస్తాను. కంప్లీట్ ఉండకపోయినా ట్రై చేస్తాను అనుకో, స్పిరిట్లో యాక్టివేట్ ఉన్నావు అనుకో, వాడు అక్కడ ఉండలేడు. నీ ఫైర్కి వాడు కాలిపోయి వెళ్ళిపోతాడు. వాడు పిచ్చి ఫైర్ ఉన్నాడు, వాడిని తట్టుకుని నా వల్ల కాలేదని వెళ్ళిపోతాడు. అదే నువ్వు ఒకవేళ స్పిరిట్లో లేవనుకో, నువ్వు ప్రిపేర్ కాలే, రేపు నేను ప్రేయర్ చేసుకోవాలని ఒక 5-10 minutes నైట్ ప్రేయర్ చేసుకుంటా, లేదా ఆలోచించుకుంటా, బైబిల్ స్టడీ ఒక 2-3 verses చదువుకుంటా, చాప్టర్ చదువుకుంటా, నువ్వు ప్రిపరేషన్ లేదనుకో, నువ్వు స్పిరిట్లో యాక్టివేట్ ఉండవు. యాక్టివేట్ లేకపోతే ఏమంటాడు, వాని పైనుంచి ప్రెజర్ ఉంటుంది కాబట్టి నిన్ను ఎట్లనైనా ఓడించిపోతాడు. నువ్వు స్పిరిట్లో ఉన్నావనుకో, వాడు నీ ఫైర్ తట్టుకోలేక వెళ్ళిపోతాడు. సో ఏంటిది, ఒక్క పూట అన్నం కోసం ఆయన జ్యేష్ఠత్వపు హక్కునే అమ్మివేస్తాడు ఏసావు. మళ్ళీ ఏంటి తెలుసా, ఏసావు సడన్గా పడిపోలే. ఏసావు సడన్గా మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా పడిపోయాడు. స్లోలీ హీ గాట్ డిస్ట్రాయిడ్. ఏంటిది, మెల్లమెల్లగా పడిపోయింది. ఏ లెవెల్కి వెళ్ళిపోయింది అంటే ఏసావు, ఇక నాకు దేవుని ఆశీర్వాదాలే అవసరం లేదు, నేను కష్టపడతా, నాకు నాలెడ్జ్ ఉన్నది, నాకు తెలుసు అని ఏంటిది, దేవుని బ్లెస్సింగ్సే పక్కన పెట్టేసింది. అవునా కదా, దేవుని బ్లెస్సింగ్సే పక్కన పెట్టింది. చూడండి, ఇంకా కొంతమంది బైబిల్ స్టడీ చేయరు, ప్రార్థన అప్పుడప్పుడు చేసుకుంటారు. సో ఇది ప్రార్థన యొక్క ఏంటిది వాల్యూ. సో బైబిల్ స్టడీ
బైబిల్ స్టడీ చూడండి. ఓకే, నువ్వు బైబిల్ స్టడీ చేస్తున్నావు, దేవుని చిత్తానుసారంగా ఉండాలని ట్రై చేస్తున్నావు. ఓకే, ఎప్పుడు నువ్వు బైబిల్ స్టడీ చేస్తాను, రోజు బైబిల్ స్టడీ చేస్తాను, చేసేంత వరకే ఏం చేస్తాను, హంబుల్, పేషెన్స్, లవ్. ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ బైబిల్ స్టడీ సేమ్ రొటీన్ లైఫ్. అర్థమవుతుందా? అందరూ బైబిల్ స్టడీ చేస్తారు, గంట చదువుతారు, 2-3 గంటలు చదువుతారు. కొంతమంది నైట్ అంతా చదువుతారు, అసలు వారికి నిద్రనే రాదు. కొంతమందికి అసలు నిద్రనే రాదు, బైబిలే పట్టుకొని చదువుతారు. కానీ బైబిల్ అయిపోయిన వెంటనే ఏంటిది, కోపము, కుళ్ళు, ఎవరినైనా చూడంగానే ఓర్వలేని గుణం వాళ్ళ లోపట అయిపోతుంది. అవునా కదా? దేవుడు ఇక్కడ ఏమంటాడు, నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించమంటాడు. సో నువ్వు ప్రేమిస్తున్నావు, అందరినీ ప్రేమిస్తున్నావు. ఎప్పుడు నీకు ఒక పర్సన్తో, ఒక అమ్మాయితో హెల్ప్ కావాలి, డబ్బు సాయం కావాలి, ఏదైనా కావాలన్నప్పుడు హెల్ప్ చేస్తావు. అప్పటిదాకా వాళ్ళతో మాట్లాడవు, ఫోన్ లిఫ్ట్ చేయవు, బ్లాక్లో పెడతావు. ఇక అట్లుంటుంది. అవునా కదా? దేవుడు ఏమంటే నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించమన్నారు. ఎప్పుడు? ఏదన్నా వాళ్ళతో మనకు అవసరం ఉన్నప్పుడే నువ్వు వాళ్ళకి ఫోన్ చేస్తావు, అవసరం ఉన్నప్పుడే వాళ్ళతో మాట్లాడుతావు. ఆ విధంగానేనా? సో అందరినీ ప్రేమిస్తున్నావా? తగ్గింపు ఉన్నదా? తగ్గింపు, ఫెలోషిప్, సహవాసం ఉందా? ఓన్లీ సండే, మండే టు సాటర్డే వేరే సహవాసం ఫెలోషిప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సహవాసం, నువ్వు ఎవరితో ఉంటానో, ఎవరితో మాట్లాడతాను, సహవాసం. ఎందుకంటే కొన్ని రోజులు, ఒక 10 days, ఒక 1 month, ఒక 2-3 months ఒక పర్సన్తో కానీ ఎవరితోనైనా నువ్వు తిరిగితే వారు వీరైతారట, వారు వీరైతారట, వీరు వారైతారట. హల్లెలూయా. సో ఏంటిది, సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటిది, కనికరం ఉందా? కంపాషన్. ప్రోవర్బ్స్లో దేవుడు ఏమంటారంటే 1917 ఏమంటారంటే, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. హల్లెలూయా. మనం బీదల కట్ట సహాయం చేసినా, కనికరం చూపించినా యెహోవాకు అప్పించువారన్నమాట. మళ్ళా ఆయన అది ఉంచుకోడట. మనం ఎవరికైతే కనికరం చూపించినామో, మనం ఎవరికైతే హెల్ప్ చేసినామో, ఎవరికైతే మంచి మాటలు చెప్పినామో, ఒకవేళ వాళ్ళు మనల్ని ఆశీర్వదించకపోయినా, వాళ్ళు మనకు హెల్ప్ చేయకపోయినా దేవుడు మనకు హెల్ప్ చేస్తాడట. అవునా కదా? వి వాంట్ టు లివ్ బై క్రైస్ట్. మనం దేవుని కోసం బతకాలి. వి డోంట్ వాంట్ టు ఇంప్రెస్ పీపుల్, వి వాంట్ టు ఇంప్రెస్ అండ్ వి వాంట్ టు హైలైట్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. వి డోంట్ వాంట్ టు ఇంప్రెస్ పీపుల్. మనిషి మెచ్చుకోవాలి, నన్ను మనిషి చూడాలనుకున్నాం అనుకో, ఎక్కడ పడిపోతామో మనకే తెలియదు. ఇంకోటి ఏంటిది, గ్రాటిట్యూడ్. ప్రతి సిచ్యువేషన్లో దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. అవునా కదా? 1 Thessalonians 5:18 ప్రతి విషయం నందును కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ టు జీసస్. ప్రతి దాంట్లో మంచిగా ఉన్నప్పుడే, జాబ్ వచ్చినప్పుడు, నీ ప్రొఫెషనల్లా ప్రతిదీ ఒక లెవెల్లో మంచి పోతాను అన్నప్పుడు, నీకున్న ఇంట్లో సిచ్యువేషన్స్ అన్నీ మంచిగా ఉన్నప్పుడు థ్యాంక్స్ గివింగ్ కాదు. నీ కష్టాలు, నీ బాధలు, నీ ఇరుకులు, పైసలు లేని టైంలో, ఏ సిచ్యువేషన్ తెలియని, ఏ దారికి పోవాలో తెలియని టైంలో కూడా, దేవా నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్న దేవా అని చెప్పాలి. ఎందుకంటే బికాజ్ వీఆర్ అలైవ్, మనం ఈరోజు బతికి ఉన్నామంటే దేవుని కృప. సో వీ హ్యావ్ టు గివ్ గ్రాటిట్యూడ్ ఇన్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. సి, వితౌట్ ప్రేయర్, వితౌట్ బైబుల్ స్టడీ, వితౌట్ ఫర్గివ్నెస్, వితౌట్ ఫాస్టింగ్, వితౌట్ వర్షిప్, వితౌట్ లవ్ మనం వర్ధిల్లం. హల్లెలూయా. ఏంటిది? వితౌట్ ప్రేయర్, వితౌట్ బైబుల్ స్టడీ, వితౌట్ ఫర్గివ్నెస్, వితౌట్ ఫాస్టింగ్, వితౌట్ వర్షిప్, వితౌట్ లవ్ మనము వర్ధిల్లము. లవ్ అంటే గలతియన్స్ 5:22 ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దాలిత్వం, మంచితనం, ఆశ, నిగ్రహం. సో ఈ ఫ్రూట్స్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. చాలామంది దేవుళ్ళు ఉంటారు, ప్రార్థనలు చేస్తారు, కానీ ఫర్గివ్నెస్ ఉండదు. సాంగ్స్ పాడాలి, వర్షిప్ చేయాలి దేవుని. నువ్వు బైక్ మీద వెళ్తానవా, కార్లో వెళ్తానవా, నీ ప్రొఫెషనల్ ఉన్నావా, నీ జాబ్లు ఉన్నావా, దేవుని ఏ విధంగానన్నా దేవుని మహిమపరచాలి. చాలామంది ఏమనుకుంటారంటే, మనమేమైనా పాస్టర్లమా, మనమేమైనా ప్రవక్తలమా, మనమేమైనా అపోస్తులమా? పాస్టర్లు దేవుని వాక్యం చెప్తారు, పాస్టర్లు దేవుని పాటలు బాగా నేర్చుకొని చేస్తారు అనుకున్నాను. నో, అట్లా చెప్పలే దేవుడు. ఓన్లీ ప్రాఫిట్సే, పాస్టర్లే, అపోస్తులే వాక్యం చెప్పాలని కాదు. నువ్వు ఏ ప్రొఫెషనల్ ఉన్నావో ఆ ప్రొఫెషనల్లో ఉన్న వారికి దేవుని యొక్క వాక్యాన్ని స్ప్రెడ్ చేయాలి. ఎందుకు తెలుసా? నువ్వు మాట్లాడుతున్న వెంటనే దేవుని కార్యం జరిగిపోతుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము 2 అంచెలు గల ఖడ్గము, ప్రతి మూలుగులోకి వెళ్ళి ప్రతి దాన్ని విభజిస్తుంది. హల్లెలూయా. ఏంటిదంటే, నువ్వు డాక్టర్వా, ఇంజనీర్వా, టీచర్వా, స్కూల్లో చెప్తావా, పెయింటర్వా, నువ్వు ఏదైనా ఏ జాబ్ అయినా చేసుకో, కానీ నువ్వు చేసే ప్రొఫెషనల్ దేవుని మహిమపరచాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలి?
వర్ధిల్ల చేయాలి. అప్పుడు దేవుడు మన యొక్క కార్యాలను, మన యొక్క ప్రతి దాన్ని దేవుడు కంపల్సరీ మనల్ని బ్లెస్ చేస్తాడు. సో ఏంటిదంటే ఇప్పుడున్న జనరేషన్ ఏంటిదంటే చాలామందికి దే డోంట్ హ్యావ్ రిలేషన్షిప్ విత్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో ఏంటిది సహవాసమే లేదు. సో చూడండి, ఇప్పటికే మనం చూస్తున్నాం వాట్ ఈస్ గోయింగ్ ఇన్ అవర్ వరల్డ్. మన దేశంలో ఏం జరుగుతుంది ఏందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకటి ఏంటిదంటే చాలామంది పుట్టుకతో క్రైస్తవులు అంటారు, వి బార్న్ ఇన్ క్రిస్టియన్స్ అంటారు, బార్న్ క్రిస్టియన్స్ అంటారు. చాలా జనరేషన్స్ నుంచి వెళ్ళి మేము క్రైస్తవులం అంటారు చాలామంది. కానీ దే డోంట్ హ్యావ్ పవర్ అండ్ అథారిటీ అండ్ రిలేషన్షిప్ విత్ హోలీ స్పిరిట్. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు బలంగా ప్రతి ఒక్కరిని, దోస్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దేవుడు ప్రతి ఒక్కరిని బలంగా జ్ఞానంతో, ఆత్మ నడిపింపుతో, వరాలతో, ఫలాలతో వాడుకొనుగా కానీ ప్రకటిస్తున్నా. ఆమేన్. ఎందుకంటే చూడండి, సరే పాపం చేసినావు మాటలతోని కానీ, శరీరంతో కానీ, నీ తలంపులతో కానీ, వాళ్ళకి అన్యాయం చేసినావు, సరే పోనీ నీ పాపం చేసినావు, పడ్డావు కింద పడ్డావు, కానీ మళ్ళీ లేచి అట్లా మెల్లగానే నడుచుకుంటూ పోకు. ఉరుకు యేసు నామంలో, హల్లెలూయా. ఉరుకు ఆ ప్రదేశం నుంచి ఉరుకు. ఎందుకంటే ప్రసంగి 7:8 దేవుడు ఏమంటాడంటే కార్య అంబము కంటే కార్య అంతము మేలు. ద ఎండ్ ఆఫ్ ఎ మ్యాటర్ ఈజ్ బెటర్ దెన్ ఇట్స్ బిగినింగ్. సో నువ్వు స్టార్టింగ్ ఎట్లున్నో తెలియదు, నీ స్టార్టింగ్ ఏందో తెలియదు. నీ స్టార్టింగ్ విడిచిపెట్టిగా, నీ స్టార్టింగ్ మొత్తం విడిచిపెట్టి ఇప్పటి నుంచెల్లైనా దేవా నేను ఈ రోజు నుంచెల్లి నీ చిత్తానుసారంగా మాటలేంది, చూపులేంది, ప్రవర్తన ఏంది, ఆలోచన ప్రతిదీ నీ చేతులకు అప్పగిస్తావు. ఎందుకంటే వీ కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ హోలీ స్పిరిట్. మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుంటే మనం ఏం చేయలేము. చూడు, ఎంత చదువు ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎన్ని ఆస్తులు ఉన్నా, ఏది ఉన్నా ఒక మనిషి లాస్ట్కి పోవాల్సిందే. కానీ ఏంటిదంటే చాలా మందికి ఒకటి తెలియదు, ఏంటిదంటే ఇదే లైఫ్, ఈ శరీరంలో ఉన్నదే లైఫ్, ఇక్కడనే లైఫ్ అనుకుంటున్నాం. లేదు, మనకి హెవెన్ అనేది ఉన్నది. హెవెన్స్లో ఏముంటాయంటే స్టేజెస్ ఉంటాయి, రేంజ్లు ఉంటాయి. హెవెన్లో రేంజ్లు. ఇప్పుడు నువ్వు ఫస్ట్ క్లాస్ పాస్ అయితే ఏ విధంగానైతే నీకు ఒక షీల్డ్ ఇస్తారో, నువ్వు థర్డ్ క్లాస్ వస్తే, ఎయిత్ వస్తే ఎట్లయితే నీకు స్టేజెస్ ఇస్తారో అట్లా స్టేజెస్ ఉంటాయి హెవెన్లో. అబ్రహాం ఎట్లా పోయిండు? గొప్ప ధనవంతునిగా బ్లెస్ అయిపోయిండు. లాజర్ ఎట్లా పోయిండు? ఆయన పొజిషన్ ఏంటిది? బిచ్చగాడు ఆయన. ఆ విధంగా పోయిండు. కానీ ఆ ప్లేస్లో ఉండేనే హెవెన్కి పోయిండు చాలామంది. కానీ ఈ రోజు నుంచి మనము, మన కుటుంబాలు, మన తరాల అబ్రహాముకు ఆశీర్వాదాలు పొందుకొని వరాలతో, ఫరాలతో నింపబడి దేవుని చిత్తాన్ని ఇక్కడ నెరవేర్చి గొప్పగా ఘనంగా నజరేయుడైన యేసు నామంలో మనందరం పరలోక రాజ్యంలో చేర్చబడునుగా కానీ ప్రకటిస్తున్నా. ఆమేన్. సో మేక్ ఏ డిసిషన్ టుడే. ఈ రోజు నుంచి ఒక డిసిషన్ తీసుకోండి. సో నేను ఎప్పుడైతే నిజంగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఈ రోజు నుంచి మీరు ప్రేర్ చేసుకోండి. ఎందుకంటే దేనికి పనికిరాని నన్నే దేవుడు ఈ విధంగా వాడుకుంటానంటే, ఎంతోమంది హైలీ ప్రొఫెషనల్ ఉంటారు, చాలామంది ఇంజనీర్లు, డాక్టర్లు, బీటెక్లు చదువుకుంటా చాలామంది. సో ఏంటిదంటే మేక్ ఎ డిసిషన్ టుడే. దేవా ఈ రోజు నుంచి నేను ప్రతిరోజు గంట బైబిల్ చదువుతా, నీ చిత్తానుసారంగా ఉండే కృపను నాకు దయచే హోలీ స్పిరిట్. దేవా ఈ రోజు నుంచి నేను ప్రతిరోజు గంట ప్రార్థన చేస్తా, హోలీ స్పిరిట్ నాకు హెల్ప్ చేయి. దేవా ఈ రోజు నుంచి నీ చిత్తానుసారంగా నేను జీవిస్తా, హోలీ స్పిరిట్ నాకు హెల్ప్ చేయి. దేవా ఈ రోజు నుంచి ప్రతి మ్యాటర్లో నేను తగ్గించుకుంటా, దేవా నాకు హెల్ప్ చేయి. దేవా ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడతా, నీ ప్రేమను చూపిస్తా, నాకు సాయం దయచేయి. దేవా ఈ రోజు నుంచి వీక్లో ఒక్కసారైనా ఫాస్టింగ్ ఉంటా, లేకపోతే యంగ్ పీపుల్ వీక్లో 2 days అయినా నేను ఫాస్టింగ్ ఉంటా అని దేవా నేను నన్ను ఈ విధంగా మార్చని మేక్ ఎ డిసిషన్. ఎందుకంటే రోజులు అసలు బాలేవు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతూ, ఆయన కాపుదలలో, ఆయన ప్రజెన్స్లో ఉన్నంత వరకే మనకు రక్షణ, మనకు ప్రొటెక్షన్, ఎవ్రీథింగ్. ఎందుకంటే వీ వాంట్ టు ఓవర్కమ్ ఎవ్రీ వీక్నెస్. మనం మనలో ఉన్న ప్రతి వీక్నెస్ని బయటికి తీసుకొని రావాలి. ఇప్పుడు నీకు ప్రార్థన లేని జీవితం ఉందనుకో, బైబిల్ స్టడీ చేయలేని జీవితం ఉన్నదనుకో, సరే నువ్వు చదువుకుంటాను, నీకు గవర్నమెంట్ జాబ్ ఉన్నది, నీకు అన్నీ ఉన్నాయి. సో ఏంటిదంటే నీకు ఇప్పుడు ఏదైతే తలాంత్ ఉన్నదో, నీకు ఏదైతే ఉన్నదో అది నీ పిల్లలకు, జనరేషన్కి పోతుంది. ఎందుకంటే కంపల్సరీ పాజిటివ్ ఫోర్స్ అనేది పోతుంది. పాజిటివ్ ఫోర్స్తో ఏంటిది నెగిటివ్ ఫోర్స్ కూడా పోతుంది. హల్లెలూయా. అర్థమైందా? చాలామంది అంటారు వాళ్ళ మమ్మీ కలర్ వచ్చింది, వాళ్ళ డాడీ కలర్ వచ్చింది, వాడు వాళ్ళ డాడీ లెక్కనే చదువుతాడు, వాడు వాళ్ళ డాడీ లెక్కనే ప్లే చేస్తాడు, వాళ్ళ డాడీ లెక్కనే పాటలు పాడతాడు, అదేనంటారు. సో అట్లనే నెగిటివ్ ఫోర్స్ కూడా ఉంటుంది.
చూడండి, ఎగ్జాంపుల్ చూడండి బైబిల్లో జెనసిస్ చాప్టర్ 20 వర్స్ 2-18 మీరు చూసుకోండి. అక్కడ ఏమవుతుందంటే అబ్రహాము ఒక ప్రదేశం, ఈజ్ ఎవాంజలిస్ట్, పాస్టర్ అండ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఒక దగ్గర నుంచి ఒక ప్రదేశం, ఆయన ఎవాంజలిస్ట్ కాబట్టి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పోయేటప్పుడు అక్కడ ఏముంటుందంటే ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యాన్ని దాటిపోతా అంటే అక్కడ ఒక రాజు ఉంటాడు. ఎవరు? అబిమెలెకు రాజు ఎవరిని చూస్తాడు? షారాని చూస్తాడు. షారా 25 అప్పటికే 90 years ఎన్నో ఇయర్స్ ఉంటాయి. కానీ ఆ 90 yearsలో ఆమె ఎంత అందంగా ఉంటుందంటే 20 years 28 years అమ్మాయిలు ఎట్లుంటారో ఆ విధమైన అందంతో ఆమె ఉంటుంది. సో అబిమెలెకు ఆమెను చూసినప్పుడు ఏమంటాడు? ఆమెను తీసుకొని రండి అంటాడు. అప్పుడు అబ్రహాము ఏమంటాడు? ఈమె నీకు ఏమవుతుందంటే చెల్లె అంటాడు. హల్లెలూయా. ఏమంటాడు? ఈమె నాకు చెల్లె అవుతుంది అంటాడు. సో ఆ విధంగానే అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. అన్ని విశ్వాసులకు తండ్రి, గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు. అవునా కదా? ఆ విధంగానే ఇస్సాకు పుట్టిన తర్వాత ఇస్సాకు కూడా ఆశీర్వదింపబడ్డాడు, గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు. ఇస్సాకు ఇంకా నూతనంగా గొప్ప గొప్ప ద్వారాలు దేవుడు తెరుచుకుంటా ఇస్సాకును బ్లెస్ చేసిన. ఆ విధంగానే జెనసిస్ 26 చాప్టర్ వర్స్ 7-10 అక్కడ కూడా ఏమవుతుందంటే సేమ్ ఈజ్ ఆల్సో ఎవాంజలిస్ట్ కాబట్టి ఆయన కూడా ఇక్కడ నుంచి వేరే ప్రదేశానికి పోయేటప్పుడు అక్కడ కూడా ఏం చేస్తాడు? రిబ్కాని ఎవరు చూస్తారు? అబిమెలెకు చూస్తారు. అబిమెలెకు చూసినప్పుడు ఈమె నాతో పంపి అన్నప్పుడు ఈమె నీకేమవుతుంది అని అంటాడు. నీకేమవుతుంది అన్నప్పుడు నా చెల్లి అంటాడు. సో అబ్రహాము ఏదైతే ఆ వర్డ్ వాడిండో ఆ వర్డ్ ఇస్సాకు కూడా వచ్చింది. సో నీకు ఇప్పుడైతే ఏ బలహీనత, నువ్వు సిగరెట్ తాగుతావు, మంద అవుతావు, అమ్మాయిల బలహీనత ఉన్నదా, నీకు చెడ్డ మాటలా, నీ చూపులు కరెక్ట్ ఉండవు, నీ తలంపులు ఏదైతే నీకు బలహీనత ఉన్నదో సో అదేంటిది జనరేషన్స్కి ఫ్లో అవుతుంది. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ రోజు నుంచి మీ ప్రతి బలహీనతలు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో దేవుని యొక్క రక్తం చేత కాలిపోనుగా కానీ ప్రకటిస్తున్నా. సో ఈ రోజు నుంచి మీకు డిసిషన్, దేవా నీ చిత్తానుసారంగా జీవించే కృపను నాకు దయచేయండి అయ్యా, నీ ఆత్మతో నీ శక్తితో నన్ను నింపండి అయ్యా తండ్రి. ప్రార్థించండి. ఎట్లా అంటే దేవా ఈ భూలోకంలో ఉన్న అందరూ నీ శక్తిని పొందుకోవాలి, ఈ భూలోకంలో ఉన్న అందరూ నీ ఆత్మతో నింపబడాలి, ఈ భూలోకంలో ఉన్న అందరూ ప్రాఫెసీలు, టంగ్స్, నీ ఫలాలతో నీ వరాలతో నింపబడాలి, అందరూ నీ నీతిని నీ రాజ్యాన్ని వెతకాలని ప్రార్థించినప్పుడు దేవుడు కంపల్సరీ చేస్తాడు. సో ఏంటిదంటే ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని నేను ప్రార్థిస్తున్నాను. సో దేవుడు ఈ కొద్ది మాటలను మీ వెంకిల్లో నా వెంకిలో దీవించి ఆశీర్వదించునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. యెహోవా రాఫా, యెహోవా జైరే నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా నీ వాక్యం సెలవిస్తుంది, ఇదిగో ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లుతూ అంటున్నావు. కాబట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో దోస్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో తండ్రి అప్పు సమస్య లేని, ఫీజు సమస్య లేని, చెప్పే బాధ లేని, చెప్పుకోలేని బాధ లేని, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అన్ని రంగాలలో తండ్రి వాళ్ళని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క ఫినాన్షియల్ నుంచి బ్రేక్ త్రూ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క అపవాది క్రియల నుండి అయా తండ్రి నజరేయుడైన యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయా తండ్రి అన్ని రంగాలలో ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. చదువు లేని, అందం లేని, ఆరోగ్యం లేని, కుటుంబం లేని, మ్యారేజ్ లేని, అన్ని రంగాలలో దీవించి ఆశీర్వదించమని, వాళ్ళ చేతులను, వాళ్ళ గృహాలను, అయా తండ్రి వాళ్ళ తల్లిదండ్రులను, అయా వాళ్ళ అక్కలను, చెల్లెలను ప్రతి ఒక్కరిని అభిషేకించి నీ నీతిని నీ రాజ్యాన్ని వెతికే బిడ్డలుగా ఇదిగో అంత్య దినములందు నా ఆత్మను ప్రతి ఒక్కరి మీద కుమ్మరిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మతో నింపి, నీ ఫలాలతో, నీ వరాలతో నింపి, అయ్యా గొప్ప అపోస్తులుగా, అయ్యా తండ్రి ప్రాఫిట్స్గా తండ్రి నీ ఆత్మతో నీ శక్తితో నింపి బహుబలంగా వాడుకోమని నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.